హలో ఎవ్రీవన్. సో మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ గుడ్ అండ్ వెల్. సో మీరు ప్రీవియస్ క్లాసెస్ రివిజన్ చేశారు అని నేను అనుకుంటున్నాను. అండ్ ఆల్సో రివిజన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఐ ఆల్వేస్ టెల్ యూ దిస్, ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి సబ్జెక్ట్ ఎలా అయితే ఇంపార్టెంటో, క్లాసెస్ ఫాలో అవడం ఎలా అయితే ఇంపార్టెంటో, రివిజన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీరు క్లాసెస్ వింటున్నప్పటికీ కూడా మీకు ప్రీవియస్ క్లాస్కి అండ్ టుడేస్ క్లాస్కి ఒక కంటిన్యూటీ ఉండాలంటే కనుక మీరు డెఫినెట్గా చేయాల్సింది ఏంటంటే రివిజన్ అనమాట. సో ప్లీజ్ ట్రై టు డూ రివిజన్. సో ఎవరైనా క్లాసెస్ వినని వాళ్ళు, ఎవరైనా ఏదైనా క్లాస్ స్కిప్ చేసిన వాళ్ళు ఉంటే వెంటనే వెళ్ళి ప్రీవియస్ క్లాస్ వినేసి వస్తే యూ విల్ హ్యావ్ దట్ కంటిన్యూటీ, కాన్సెప్చువల్ క్లారిటీ అండ్ ఆల్సో యూ విల్ గెయిన్ నాలెడ్జ్ ఇన్ ఏ ప్రాపర్ వే. మనము ఒక సబ్జెక్ట్ని తీసుకొని లాస్ట్ ఈ ముక్క చదివేసి, తర్వాత మధ్యలో ఈ ముక్క చదివేసి, ఫస్ట్ వచ్చేసి తర్వాత కంటిన్యూ చేసి మళ్ళీ ఈ ముక్కకు వస్తే యూ విల్ నాట్ అండర్స్టాండ్ ఎనీథింగ్. సో దిస్ ఇస్ నాట్ ఏ గుడ్ అప్రోచ్. మీరు అలా చదవడం వల్ల దెర్ విల్ బి నో బెనిఫిట్. ఫస్ట్ మనం ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో ఒక ఒక కరెక్ట్ వేలో ఆర్డర్లో వస్తే ఏంటంటే మీకు ఒక క్రొనాలజికల్ ఆర్డర్లో ఇన్ఫర్మేషన్ అనేది సెగ్రిగేట్ అవుతుంది బ్రెయిన్లో. యూ విల్ అండర్స్టాండ్ అండ్ యూ విల్ రిమెంబర్ ఇట్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్ ఆఫ్ టైం. మీరు ఎక్కువ పీరియడ్ గుర్తు పెట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో నౌ లెట్స్ గో ఇన్ టు ద క్లాస్. సో నేను ప్రీవియస్ క్లాస్లో ఏం చెప్పాను అనేది జస్ట్ నార్మల్గా లైక్ ఏ రివిజన్ ఐ విల్ టెల్ యూ. సో ప్రీవియస్ క్లాసెస్లో మనం ఏమేమి మాట్లాడుకున్నాం. సో అవర్ ఫస్ట్ టార్గెట్ ఈజ్ టు టాక్ అబౌట్ శాతవాహనాస్ గురించి మాట్లాడాలి అని మనం స్టార్ట్ చేసాము. సో ఇఫ్ మనము ఒక 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 దాని గురించి మాట్లాడుతున్నామంటే వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద ప్రీవియస్గా ఏం జరిగింది, ప్రీవియస్లీ వాట్ హ్యాపెన్ అనేది వీ షుడ్ నో. సో ప్రీవియస్గా జరిగింది తెలుసుకుంటే ఏంటంటే మనకి ఒక క్లారిటీ అనేది ఉంటుంది. సో దీనివల్ల ఇలా జరిగింది అనే రీజన్స్ మన బ్రెయిన్లో ఉంటాయి. సో కాన్సెప్చువల్ క్లారిటీ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో విల్ గెట్ టు నో ద రీజన్స్ వై ఇప్పుడు ప్రెసెంట్ ఇలా ఎందుకు ఉందంటే బికాస్ ఆఫ్ ద హిస్టరీ. సో వీ నీడ్ టు నో వాట్ ప్రీవియస్లీ హ్యాపెన్ బిఫోర్ శాతవాహనాస్. అండ్ వీ ఆల్సో టాక్డ్ అబౌట్ ప్రీ శాతవాహన పీరియడ్ గురించి కూడా వీ టాక్డ్. ఒక డీటెయిల్ క్లాస్ అనేది మనం ప్రీవియస్గా చేసుకున్నాం. చూడని వాళ్ళు ఉంటే డెఫినెట్గా చూడండి, యూ హ్యావ్ టు వాచ్. అండ్ దాని తర్వాత వీ టాక్డ్ క్లియర్లీ అబౌట్ అస్మక. నేను మళ్ళీ డెప్త్లో ఏం చెప్పను, జస్ట్ బేసిక్గా చెప్తున్నాను. నంద అండ్ మౌర్యన్ ఎంపైర్ గురించి మాట్లాడాము. ఈ త్రీ వచ్చిన తర్వాత మనకి ఎటువంటి స్మాల్ కింగ్డమ్స్ మన డెక్కన్ ఏరియాని రూల్ చేశాయి అనేది కూడా మనం మాట్లాడుకున్నాం. లైక్ కోటిలింగాల అండ్ సద, బట్టిప్రోలు అండ్ లాట్ ఆఫ్ చాలా మనకి ఒక 9 టైనీవి డిస్కస్ చేసాము. అండ్ బిగ్ కింగ్డమ్స్ కూడా మనం డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ నౌ వాట్ వీ టాక్డ్ ఇస్ సో ఆఫ్టర్ దట్ మనం ప్రీ శాతవాహన బిగ్ కింగ్డమ్స్ అండ్ స్మాల్ కింగ్డమ్స్ తర్వాత వచ్చే స్మాల్ కింగ్డమ్స్ గురించి ఇన్ఫర్మేషన్ మనం ఒక నార్మల్గా రిక్వైర్డ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత వీ కేమ్ టు సోర్సెస్ ఆఫ్ శాతవాహనాస్ మనం చదువుకున్నాము. సో సోర్సెస్లో ఏమేమి మాట్లాడుకున్నాం మనము? లిటరరీ సోర్సెస్ మాట్లాడుకున్నాము, నాన్ లిటరరీ సోర్సెస్ మాట్లాడుకున్నాము. లిటరరీ సోర్సెస్ అంటే ఏంటో మాట్లాడుకున్నాం, నాన్ లిటరరీ సోర్సెస్ అంటే ఏంటో మాట్లాడుకున్నాము. లిటరరీ సోర్సెస్ అంటే మనకి దీంట్లో కూడా సెక్యులర్ ఉంటాయి, రిలీజియస్ ఉంటాయి, ఫారెన్ ఉంటాయని మాట్లాడుకున్నాము. అండ్ ఇక్కడ వచ్చేసి కాయిన్స్ ఉంటాయి, ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి, అండ్ ఇదేంటి మెటీరియల్స్ థింగ్స్ లైక్ ఇంకా కన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి అనేది మనం మాట్లాడుకున్నాం. అండ్ వీ టాక్డ్ అబౌట్ మెనీ ఇన్స్క్రిప్షన్స్ లైక్ నానేఘట్ ఇన్స్క్రిప్షన్, నాసిక్ ఇన్స్క్రిప్షన్, గుంటుపల్లి ఇన్స్క్రిప్షన్, హతిగుంఫా ఇన్స్క్రిప్షన్, ఓకేనా. అండ్ కాయిన్స్ ఎక్కడెక్కడ దొరికాయి అనేది మనం కూడా మాట్లాడుకున్నాము. అండ్ లాట్ ఆఫ్ సోర్సెస్ మనము ఇక్కడ లిటరరీ సోర్సెస్లో పురాణాస్, గాథ సప్తసతి అండ్ లీలావతి పరిణయం గురించి మాట్లాడుకున్నాము. సో ఇవన్నీ మనము తెలుసుకున్నాము. సో నౌ తర్వాత వీ టాక్డ్ అబౌట్
And next section we talked about early Satavahanas. సో ఎర్లీ శాతవాహనాస్ ఫౌండర్ ఎవరు గురించి మాట్లాడుకున్నాము. దాని తర్వాత ఫౌండర్ ఎవరు గురించి మాట్లాడుకున్నాము, శ్రీముఖ. అండ్ తర్వాత ఎవరు వచ్చారు, కృష్ణ. అండ్ ద నెక్స్ట్ శాతకర్ణి 1. ద ఫస్ట్ శ్రీముఖ సన్ కృష్ణనా? నో, కృష్ణ ఇస్ ద బ్రదర్ ఆఫ్ శ్రీముఖ. మరి ఎందుకు ఆయన థ్రోన్ని తీసుకున్నారు అనేది మనం డిస్కస్ చేసాము. అండ్ శాతకర్ణి 1 వైఫ్ ఎవరు, దాని గురించి మాట్లాడాము. ఆయన అచీవ్మెంట్స్ గురించి మాట్లాడాము. అండ్ నెక్స్ట్ వచ్చిన రూలర్స్ అందరి గురించి మనము మాట్లాడుకోవడం అనేది జరిగింది. ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సింది ఎవరి గురించి అంటే లాటర్ శాతవాహనాస్. సో యూజువల్గా అన్ని కింగ్డమ్స్కి, అన్ని ఎంపైర్స్కి రూలర్స్ని ఎర్లీగాను అండ్ లేటర్గాను డివైడ్ చేస్తారు. అండ్ లేటర్ తర్వాతనే డిక్లైన్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అండ్ మనం ఇక్కడ కొంత ఈ ఈ కింగ్స్ యొక్క ఇంపార్టెన్స్ మాట్లాడుకున్నాము. అండ్ ఆల్సో దేర్ టైటిల్స్ అండ్ దేర్ విక్టరీస్ అన్నిటి గురించి మాట్లాడుకున్నాము. అండ్ ఇప్పుడు మనము లాటర్ శాతవాహన రూలర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అండ్ దెర్ ఆర్ ఆల్సో వెరీ ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ రూలర్స్ ఇన్ లాటర్ శాతవాహనాస్ టూ. బట్ ఫైనల్గా వచ్చేసరికి ద డిక్లైన్ ఆఫ్ శాతవాహనాస్ టుక్ ప్లేస్ బికాస్ ఆఫ్ సమ్ ఇన్కేపబుల్ రూలర్స్. వాళ్ళ గురించి కూడా మనం డిస్కస్ చేద్దాము. అండ్ నౌ ఐల్ రైట్ హియర్ నేమ్స్, దట్ ఈస్ hala and పులోమావి and Kuntala Satakarni is Purnotsanga. Okay, now let's move towards later Satavahana rulers. Okay, let's keep heading later Satavahanas. ఓకే, సో ఇప్పుడు మనం లాటర్ శాతవాహనాస్ గురించి డీటెయిల్డ్గా చదువుకుందాము. ఓకే, సో ద ఫస్ట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ రూలర్ ఎవరు లాటర్ శాతవాహనాస్లో అనేది చెప్పబోయే ముందు ఐ హ్యావ్ టు టెల్ యూ సంథింగ్ దట్ సో బిఫోర్ అంటే ఎర్లీ శాతవాహనాస్ ఎండ్కి వచ్చేసరికి దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇన్ శాతవాహనాస్. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అండ్ చాలా సిచ్యువేషన్ అనేది చాలా టెన్స్ తోటి ఉందన్నమాట. ఎందుకంటే దెర్ ఈస్ నో స్ట్రాంగ్ రూలర్ అనేవాడు లేడనమాట శాతవాహనాస్ టైంలో. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ ఇంటీరియర్గా కూడా చాలా టెన్షన్ అనేది ఇంటర్నల్గా కూడా ఉంది అండ్ ఎక్స్టర్నల్గా కూడా. ఇప్పుడు ఒకవేళ దెర్ ఈస్ నో స్ట్రాంగ్ అండ్ ఇన్ఫ్లుయెన్షియల్ కింగ్ లేనప్పుడు ఏమవుతుంది, ఎక్స్టర్నల్గా కూడా చాలా అగ్రెషన్స్ చూడాల్సి వస్తుంది అండ్ ఇంటర్నల్ డిస్టర్బెన్సెస్ కూడా చాలా వస్తాయి. బికాజ్ ఇంటర్నల్ రివోల్ట్స్ ఇండిపెండెంట్గా డిక్లేర్ చేసుకుందాము అని కొన్ని చీఫ్స్ అలా మూమెంట్ అనేది వస్తుందన్నమాట. సో ఇవన్నీ కూడా ఇప్పుడు వచ్చే కింగ్ చాలా విత్ స్ట్రాటజికల్ మైండ్ హీ సప్రెస్డ్ ఆల్ ఆఫ్ దిస్ అండ్ అగైన్ తను శాతవాహనాస్ పవర్ని ఆయన నిలబెట్టడం అనేది జరిగింది. సో హూ ఈస్ దట్ కింగ్ అంటే హీ ఈస్ నన్ అదర్ దాన్ గౌతమి పుత్ర శాతకర్ణి. సో Gautamiputra Satakarni. So Gautamiputra Satakarni is very very prominent and very famous and very efficient ruler. అండ్ మీ అందరికీ తెలిసే ఉండొచ్చు బికాస్ ఆఫ్ ద మూవీస్ ఆల్సో మనకి గౌతమిపుత్ర. సో బట్ వెన్ ఇట్ కమ్స్ టు సబ్జెక్ట్ యూ హ్యావ్ టు నో మోర్ లాట్ అబౌట్ ద ఫ్యాక్చువల్ థింగ్స్ అబౌట్ Gautamiputra Satakarni. So here I'll write AD 78 to 102. So Gautamiputra Satakarni was one of the outstanding rulers of ancient India. I already told you that he is the prominent and efficient ruler of not only later Satavahanas but also overall Satavahanas. He is one of the prominent ruler and he is the son of, I'll write here, so he is a son of
శివసతి అండ్ గౌతమి బాలశ్రీ. ఓకే, గౌతమి బాలశ్రీ అండ్ శివసతికి పుట్టిన బిడ్డ గౌతమిపుత్ర శాతకర్ణి. అండ్ యూ కెన్ ఆల్సో సీ గౌతమిపుత్ర, దిస్ ఈస్ ద నేమ్ ఆఫ్ హిస్ మదర్. సో ఎందుకు మదర్ నేమ్ పెట్టుకున్నారు అన్నదానికి ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. బికాస్ ఆఫ్ యునో ఒక కింగ్ విల్ మ్యారీ లాట్ ఆఫ్ ఉమెన్, సో దట్ దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్. ఏ తల్లికి ఏ బిడ్డ పుట్టాడు, హూ ఈస్ మదర్ ఆఫ్ విచ్ చైల్డ్ అనేది మనకి డౌట్ వస్తుంది. కాబట్టి వాళ్ళకి కన్ఫ్యూజన్ అనేది ఏర్పడకుండా మదర్ పేరుతోటి పిలవడం అనేది ఇట్ ఈస్ అందువల్ల అది వచ్చింది. అండ్ ఇన్ ద ఫ్యూచర్ క్లాసెస్ ఐ లైక్ ఎక్స్ప్లెయిన్ ఇట్ ఇన్ ఎ డీప్ మేనర్. ఫర్ నౌ జస్ట్ రిమెంబర్ దిస్. సో దట్ టు అవాయిడ్ ద కన్ఫ్యూజన్ ఇన్ ద ఫ్యామిలీ, ఇట్ ఈస్ ఈజియెస్ట్ వే అనమాట. చాలా ఈజీగా ఉండడం కోసం ఇట్స్ ఫర్ ద కన్వీనియన్స్ అని చెప్పొచ్చు. దట్స్ వై వాళ్ళు పెట్టుకున్నారు. అండ్ తర్వాత హిస్ అచీవ్మెంట్స్, ఆయన అచీవ్మెంట్స్, ఆయన పర్సనాలిటీ, ఆయన యొక్క విక్టరీస్ అండ్ ఆయన యొక్క చేసిన యజ్ఞాలు, యాగాలు అండ్ లైక్ మోస్ట్ ఆఫ్ హిస్ గ్రేట్నెస్ అంతా కూడా మనకి ఒక ఇన్స్క్రిప్షన్లో కనిపిస్తుంది. వాట్ ఈస్ దట్ ఇన్స్క్రిప్షన్? నథింగ్ బట్ నాసిక్ ఇన్స్క్రిప్షన్స్. వీ టాక్డ్ మోస్ట్గా మీరు ఇన్స్క్రిప్షన్స్ అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది చేయండి, ఎందుకంటే ఇన్స్క్రిప్షన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ బై హూమ్? గౌతమి బాలశ్రీ. హిస్ మదర్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి నాసిక్ ఇన్స్క్రిప్షన్ అనేది చేయడం అనేది జరిగింది. బికాస్ ఆయన గురించి తెలవాలి తరతరాలు అనే ఇంటెన్షన్ తోటి మోస్ట్లీ ఇన్స్క్రిప్షన్స్ అనేవి వేపిస్తారనమాట. సో ఆఫ్టర్ దిస్ వాట్ వీ హ్యావ్ టు నో ఇస్ చాలా నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ద సిచ్యువేషన్ ఇస్ వెరీ బ్యాడ్. శాతవాహనాస్ ఇంటర్నల్గా అండ్ ఎక్స్టర్నల్గా. బట్ గౌతమిపుత్ర శాతకర్ణి హీ ఫిక్స్డ్ ఎవ్రీథింగ్ లైక్ ఎ కింగ్. సో వాట్ హీ డెడ్ ఇస్, తను కింగ్ లాగానే వితౌట్ ఎనీ టెన్షన్. అసలు అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందనేది నీకు ఫస్ట్ చెప్తాను. దట్ దిస్ ఇస్ ద సెకండ్ పాయింట్. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి ఇండో గ్యాంగటిక్ రీజియన్లో, ఓకేనా, ఇండో గ్యాంగటిక్ రీజియన్లో కుషన్స్ అనేవాళ్ళు గ్రేట్ ప్రోగ్రెస్ చేస్తున్నారు. అండ్ ఆల్సో దెర్ ఆర్ ట్రైబ్స్ లైక్ సాకా, యవ్వన అండ్ పల్లవాస్. ఓకే, సో సాకాస్, యవనాస్, పల్లవాస్ అనే వాళ్ళు కూడా వాళ్ళు డెవలప్ అవుతూ ఉన్నారనమాట ఈ చుట్టుపక్కల రీజియన్స్లో. సో దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ యునో చుట్టూరా కూడా చాలా స్ట్రాంగ్ అనేవి తెచ్చుకుంటున్నాయి. చాలా ట్రైబ్స్ కానివ్వండి, చాలా కింగ్డమ్స్ కానీ, కొత్త కింగ్డమ్స్, ఫారినర్స్ వచ్చి అక్కడ సెటిల్ అవ్వడం అనేది జరుగుతుంది. సో ఇట్ ఈస్ ఎ థ్రెట్ టు శాతవాహనస్ కింగ్డమ్. సో బట్ ఏం చేశాడు ఈయన గౌతమిపుత్ర శాతకర్ణి అంటే, హీ సెటిల్ ద సిచ్యువేషన్ అంతా సెట్ చేశాడు. ఎలా సెట్ చేశాడు అంటే సాకాస్, యవనాస్ అండ్ పల్లవాస్ని ఆయన డిస్ట్రాయ్ చేయడం అనేది జరిగిందనమాట. హీ destroyed by whom? Gautamiputra Satakarni. Destroyed by, I'll write here, destroyed by Gautamiputra Satakarni. So Gautamiputra Satakarni we Saka, Yavanas, Pallavas పవర్ పెరగడాన్ని చూసి ఆయన డిస్ట్రాయ్ చేశాడు. అండ్ he defeated the సాకా కింగ్ని డిస్ట్రాయ్ చేశారు. ఎవరు సాకా కింగ్ అంటే నహపాన. రిమెంబర్ హిస్ నేమ్, నహపాన. హీ ఈజ్ ఆల్సో డిఫీటెడ్. ఓకే, ఇంటూ అంటే డిఫీట్ అయినట్టు. జస్ట్ హీఈస్ ఆల్సో యూ హ్యావ్ టు రైట్ నహపాన వాజ్ డిఫీటెడ్. డు నాట్ రైట్ లైక్ మీ. మన పక్కన బ్రాకెట్లో ఇంటూ పెట్టేస్తే మీరు వెన్ యూ ఆర్ ట్రైన్ టు డూ రివిజన్, మీరు ఓపెన్ చేసి బుక్ చూసి రివిజన్ చేయాలంటే మీకు కష్టం అవుతుంది అనమాట. సో జస్ట్ రైట్ ఇట్ లైక్ హీ వాజ్ డిఫీటెడ్. అండ్ తర్వాత హీ ఆల్సో అనెక్స్డ్ లాట్ ఆఫ్ టెరిటరీస్. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఆయన చాలా టెరిటరీస్ని అనెక్స్ చేయడం అనేది జరిగింది ఇన్ ద ఏరియాస్ ఆఫ్ రాజస్థాన్, గుజరాత్ అండ్ మహారాష్ట్ర. ఇన్ ద ఏరియాస్ ఆఫ్
Rajasthan, Gujarat అండ్ మహారాష్ట్రలో ఈయన అనెక్స్ చేయడం అనేది జరిగింది. అండ్ ఆల్సో హీ కాంకర్డ్ విదర్భ. ఓకే, విదర్భ కాంకర్డ్, విదర్భాన్ని కూడా ఆయన కాంకర్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ హీస్ ఎంపైర్ ఎక్స్టెండెడ్, ఆయన ఎంపైర్ అనేది ద తమిళనాడు అండ్ టు కర్ణాటక, రాజస్థాన్ ఎవ్రీవేర్ ఎక్స్టెండ్ అయిందనమాట ఇది. అండ్ ఈయన ఒక టైటిల్ తీసుకున్నాడు. వాట్ ఈస్ హిస్ టైటిల్? రైట్, ద టైటిల్ ఈస్ త్రీ సముద్ర తోయ. త్రిసముద్ర తోయ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ త్రిసముద్ర తోయ? ఇక్కడ పేర్లను చూపిస్తుంది. త్రిసముద్ర మీన్స్ సీస్ ఆర్ ఓషన్స్. ఓకే, త్రిసముద్ర తోయ అంటే ఎవరి తోయ ఇస్ హార్స్. సో హార్స్, ఎవరి హార్స్ అయితే 3 సముద్రాల నీళ్లు తాగాయో ఆ వ్యక్తి ఈయన అనేదన్నమాట. సో వాట్ ఆర్ ద త్రీ? బే ఆఫ్ బెంగాల్, అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్. ఓకే, సో దిస్ ఈజ్ అంటే ఆయన ఎంపైర్ అంత ఆయన ఆర్మీ అంత ఎక్స్టెంట్స్కి వెళ్ళింది అనేదానికి ఈయన తీసుకున్న టైటిల్ అనమాట. అండ్ ఆల్సో హీ ఈజ్ వేదిక్ పర్సన్, అంటే ఆయన రిలీజియన్ని చాలా గట్టిగా పాటించే వ్యక్తి అనమాట. సో what we can write here, this is the 6th point. The 7th point is he is a Vedic champion of Vedic culture, or he is a strict follower of Vedic religion, or he followed, in a easy language, he followed Vedic religion. సో ఆ టైంలో మనకి ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నది ఏ రిలీజియన్ అమ్మా? దట్ ఈస్ బ్రాహ్మణిజం ఆర్ ద వేదిక్ రిలీజియన్ అనేది చాలా ట్రెండింగ్లో ఉండేది. అప్పుడు నార్త్ ఇండియాలో ఎక్కువ బ్రాహ్మణికల్ డామినెన్స్ అనేది పెరిగిపోవడం, అండ్ దర్ ఇన్ఫ్లుయెన్స్ అనేది పెరిగిపోవడం, అండ్ సొసైటీ వాళ్ళని స్పిరిచువల్ లీడర్స్గా యాక్సెప్ట్ చేయడం, అండ్ సొసైటీలో దే గాట్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్. మేబీ ద క్షత్రియాస్ ఆర్ ద రూలర్స్ యూస్ టు రూల్ ద కింగ్డమ్, బట్ వాళ్ళు కూడా తలంచేది ఎవరికి అంటే బ్రాహ్మిన్స్కి ఒక్కరికే. ఎందుకు? బికాస్ అంటే దే యూస్ టు హ్యావ్ దట్ మచ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అండ్ దట్ మచ్ ఆఫ్ సోషల్ ఇంపాక్ట్ అనేది సొసైటీ మీద వాళ్ళు చాలా ఇచ్చారనమాట. సో దట్స్ వీఆర్ గోనా టాక్ ఇన్ అనదర్ క్లాస్ ఇన్ డెప్త్. సో దట్స్ ఇది ఇప్పుడు ఇట్స్ అంత ఇంపార్టెంట్ కాదు. వీ నీడ్ టు ఫోకస్ ఆన్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఓకే, అండ్ నెక్స్ట్ హిస్ మదర్ పేరు నేను ఆల్రెడీ చెప్పేశాను. షీ ఈస్ గౌతమి బాలాశ్రీ, అండ్ హీ హ్యాస్ ఎ వైఫ్, హర్ నేమ్ ఈస్ వశిష్ఠి. ఓకే, 8th పాయింట్ వచ్చేసి వైఫ్ నేమ్ వశిష్ఠి. ఓకే, వశిష్ఠి. అండ్ వీళ్ళ మదర్ అండ్ వైఫ్ యూస్ టు వీళ్ళు ఎక్కువ ఏం చేసేవాళ్ళండి అంటే వైఫ్ అండ్ మదర్, మామ్ యూస్ టు డొనేట్ ఆర్ give grants to religious పర్సన్స్కి కానీ, రిలీజియస్ యాక్టివిటీస్కి కానీ, రిలీజియస్ కన్స్ట్రక్షన్స్కి కానీ వీళ్ళు ఇవ్వడం అనేది జరిగిందనమాట. ఏంటిది? గ్రాంట్స్ అండ్ ల్యాండ్ డొనేట్ చేయడం కానీ, ఏదైనా వెల్త్ డొనేట్ చేయడం కానీ అనేవి కామన్ అనమాట ఆ టైంలో. అండ్ సో ద కన్క్లూజన్ ఈస్ హీ ఈస్ ద గ్రేటెస్ట్ రూలర్, అండ్ he had many victories, and he extended his territory, and his army saw 3 oceans. చూసింది వాళ్ళ ఆయన ఆర్మీ అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. అండ్ ఆల్సో హిస్ కాయిన్స్ వర్ ఫౌండ్ ఎట్ తమిళనాడు. హిస్ కాయిన్స్ were found at Tamil Nadu, present day Tamil Nadu. The old name is Jogul Thambi.
Okay, you have to remember the present day name and the old name, previous name, because మనకు అది క్వశ్చన్గా కూడా రావచ్చు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో. సో యూ హ్యావ్ టు బి రెడీ ఫర్ ఎవ్రీథింగ్. And he has a lot of titles. He has a lot of titles. I'm gonna give you, but don't get bored, okay? I'll write here a lot of titles. So the first title is Rama Keshava. You also have to write. And Kshahara Tava Sa Nirvashekara. Those are very difficult to pronounce, so try to remember with the spellings, then it will be very easy for you. Tarvata Raja. And the next one is Saka Yavana Pallava Nisudana. Saka Yavana Pallava Nisudana. And next is Kshatriya Darpa. Okay, Kshatriya Darpamana Mardana. Okay, these are very big names, but try to remember, do not leave any scope. Okay, and next is మనకు తెలుసు కదా పేరు, సముద్ర తోయ పీతవాహన. Okay, so these are some of the titles of Gautamiputra Satakarni, and you have to remember there is no other chance for you left but just to read it. మీకు అది వేరే ఛాన్సే లేదు. You have to read it and you have to remember these names. And now let's go and let's move towards another ruler. So I already told you that మీరు రూలర్స్ మదర్స్ యొక్క పేర్లు పెట్టుకోవడం స్టార్ట్ చేసింది ఫ్రమ్ గౌతమిపుత్ర సాతకర్ణియే స్టార్ట్ అయిందనమాట. తల్లి పేరుని వాళ్ళ పేరులో ముందు పెట్టుకోవడం అనేది. సో నెక్స్ట్ ఎవరి పేరుతో స్టార్ట్ అవ్వండొచ్చు, ఎనీ గెస్సెస్? సో గౌతమిపుత్ర సాతకర్ణి వాళ్ళ వైఫ్ పేరు వశిష్ఠి కాబట్టి, సో ద నేమ్ స్టార్ట్స్ విత్ వశిష్ఠిపుత్ర పులోమావి, హిస్ సన్ పులోమావి. సో హీ వుడ్ బి బికమ్, మనం ఎర్లీ శాతవాహనాస్లో మనకు ఒక పులోమావి వచ్చాడు కదా, ఇప్పుడు సెకండ్ టైం పులోమావి వస్తున్నాడు. సో హీ విల్ బి కాల్డ్ ఎస్ పులోమావి సెకండ్. సో నౌ లెట్స్ పుట్ ద హెడ్డింగ్, దట్ ఈస్ వశిష్ఠ పుత్ర పులోమావి. AD 102 to 130. So Vashishta Putra Pulomavi. He is also called Pulomavi second. So Gautamiputra Satakarni was succeeded by his son Pulomavi, and he just only ruled for 28 years. Okay, he ruled for 28 years, and during his rule, what happened is there is a lot of pressure from Sakas. సో సాకాస్ మళ్ళీ రేజ్ అవడం జరిగింది. సో ఐ విల్ రైట్ హియర్ దట్ సాకాస్ రేజ్ అవడం అనేది జరిగింది డ్యూరింగ్ హిస్ పీరియడ్. సో వాట్ హ్యాపెండ్, ప్రెషర్ ఇంక్రీస్డ్. సో వాళ్ళ పవర్ పెరగడం వల్ల ఏమవుతుందంటే, పక్కనున్న టెరిటరీ యొక్క ప్రెషర్ పెరగడం వల్ల ఏమవుతుంది, సో మనకి ఇంటర్నల్గా ఇక్కడ ప్రెషర్ పెరుగుతుంది అనమాట. ఎప్పుడు వాళ్ళు అటాక్ చేస్తారు ఏంటి, అసలు వాట్ వీ హ్యావ్ టు మెయింటైన్ మిలిటరీ పవర్ కానీ. సో సిచ్యువేషన్స్ విల్ బి వెరీ హార్డ్ దట్ టైమ్. సో అలా సాకాస్ పవర్ అనేది పెరగడం వల్ల ప్రెషర్ అనేది ఇంక్రీజ్ అయింది. అండ్ శాతవాహనాస్ ఎంపైర్ బిగైన్ టు డిసింటిగ్రేషన్ అనేది స్టార్ట్ అవడం అనేది జరిగింది డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ డిసింటిగ్రేషన్. ఐ రైట్ హియర్ డిsintegration started from whom?
ఫ్రమ్ వశిష్ఠపుత్ర పులోమావి. సో డిసింటిగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. అండ్ ఏం చేశాడంటే పులోమావి, సో మనకి వెస్ట్ సైడ్ నుంచి ఆ లాట్ ఆఫ్ ప్రెషర్ అనేది ఎక్కువ ఉంది. ఎందుకంటే ఫారెనర్స్ ఇన్వేజన్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట వెస్ట్ నుంచి. సో ఇటు నుంచే కదా మనకి ఎక్కువ ఫారెన్ ఇన్వేజన్స్ అని వస్తాయి. సో దట్స్ వై వాట్ హ్యాపెండ్, ఏం చేశాడు ఈయన అంటే, సో హీ కాన్సన్ట్రేటెడ్ ఆన్ ద ఈస్ట్. సో ఈస్ట్ సైడ్ మొత్తము ఈయన కాన్సన్ట్రేట్ చేయడం అనేది జరిగింది బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ప్రెషర్స్ అన్ని తట్టుకోలేక. సో ఈయన ఇటు సైడ్ ద ఈస్ట్ సైడ్ కాన్సన్ట్రేట్ చేద్దామని చెప్పి కోస్టల్ ఆంధ్ర సైడ్ ఇతను తన రాజ్యాన్ని పెంచుకుందామనేది ఆయన అనుకున్నాడు. అండ్ ఆల్సో I already told you that the capital of Satavahanas, what is that? Pratishthanapura. So now in his period what happened is he changed ప్రతిష్టానపురాని ఏం చేంజ్ చేశాడు, క్యాపిటల్ ప్రతిష్టానపురా నుంచి ధాన్యకటక ఓకేనా. సో చేంజ్ చేయడం అనేది జరిగింది. వాట్ ఈస్ దిస్ ఇస్ క్యాపిటల్ అనేది చేంజ్ చేశారనమాట. అండ్ ఆల్సో హీ ఆల్సో గాట్ ఎ ఫ్యూ టైటిల్స్. సో వాట్ ఆర్ దే ఆర్ దక్షిణపతేశ్వర అండ్ ఆల్సో నవనగర స్వామి. So these are the titles of whom? Vasishthaputra Pulomavi. And these are some of the important points regarding regarding Vasishthaputra Pulomavi. So he ruled for 28 years and he was pressurized by Sakas. So disintegration is slowly started during the period of Vasishthaputra పులోమావి టైంలోనే డిసింటిగ్రేషన్ అనేది స్టార్ట్ అయింది. సకాస్ యొక్క ప్రెషర్ అనేది ఎక్కువైపోయింది. అండ్ ఈయన ప్రతిష్టానపురాన్ని, సో వెస్ట్ నుంచి చాలా ప్రెషర్ అనేది ఉంది అండ్ ఫారినర్స్ చాలా ఇన్వేజన్స్ అనేవి జరుగుతున్నాయని చెప్పి తన కాన్సన్ట్రేషన్ మొత్తం ఈస్ట్లో పెట్టడం అనేది జరిగింది. విచ్ ఆర్ కోస్టల్ ఆంధ్ర సైడ్ అనేది పెట్టడం అనేది జరిగింది. సో దాట్ ఆయన ప్రతిష్టానపురం క్యాపిటల్ కంటే కూడా ధాన్యకటకం క్యాపిటల్ పెడితే ఇట్ విల్ బి వెరీ కన్వీనియంట్ అని చెప్పి ప్రతిష్టానపురం నుంచి ధాన్యకటకకి క్యాపిటల్ ఆయన షిఫ్ట్ చేస్తాడు. తర్వాత ఈయనకున్న టైటిల్స్ ఏంటంటే దక్షిణపతేశ్వర అండ్ నవనాగర స్వామి. ఓకే, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ పాయింట్స్ ఆఫ్ వశిష్ఠపుత్ర పులోమావి. అండ్ నౌ లెట్స్ టాక్ అబౌట్ అనదర్ రూలర్. హీ ఈస్ Sivasri Satakarni. Okay, Sivasri Satakarni. He is 130 to 150 AD. Okay, so Pulomavi II or Vasishthaputra Pulomavi was succeeded by his brother. Who is he? He is brother of Pulomavi II. Okay, he is not son of Pulomavi II. You have to remember this. He is brother of Pulomavi II. ఈయన కొడుకు కాదు పులోమావికి, మనకి వశిష్ఠపుత్ర పులోమావికి సన్ కాదు ఈయన బ్రదర్. ఓకే, శివశ్రీ శాతకర్ణి ఈజ్ ద బ్రదర్ ఆఫ్ పులోమావి II or వశిష్ఠపుత్ర పులోమావి. అండ్ ఈయనని సంవత్సరాలు రూల్ చేశారమ్మా అంటే he ruled for 29 years. ఓకే, హీ రూల్డ్ ఫర్ 29 years. అండ్ ఒక ఇన్స్క్రిప్షన్ అనేది మెన్షన్ చేస్తుంది. ఏంటి అంటే ఒక ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ వన్ ఇన్స్క్రిప్షన్ నేమ్డ్ వాట్ ఈస్ దట్ కన్హేరి ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుందమ్మా అంటే హిస్ మ్యారేజ్ గురించి చెప్తుంది. హిస్ మ్యారేజ్ ఎవరిని మ్యారేజ్ చేసుకున్నాడంటే హీ మ్యారీడ్ రుద్ర దామనిక.
రుద్రదామనికని పెళ్లి చేసుకున్నాడని చెప్పి కన్హేరి ఇన్స్క్రిప్షన్లో మనకి చెప్తుందనమాట. సో ఈ రుద్రదామనిక ఎవరు అంటే మేబీ మీ నార్మల్ అమ్మాయిలు అయితే చేసుకోరు కదా కింగ్స్. సో ఎవరేమో అంటే షీ ఈస్ డాటర్ ఆఫ్ రుద్రదామన్. ఈ రుద్రదామన్ ఎవరయ్యా బాబు అంటే రుద్రదామన్ ఈజ్ ది సాకా రూలర్. ఓకే, రైట్ విత్ అనదర్ కలర్ సాకా రూలర్. సో ఈ సాకా రూలర్ యొక్క డాటర్ రుద్రదామని కానీ ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది శాతకర్ణి, శివ శాతకర్ణి అంటే బికాస్ హీ వాజ్ డిఫీటెడ్ బై రుద్రదామన్. రుద్రదామన్ ఎవరిని డిఫీట్ చేస్తాడు? శివశ్రీ శాతకర్ణిని. సో ఇఫ్ దెర్ ఈస్ అ వర్సెస్ అనుకోండి, సో శివశ్రీ శాతకర్ణి అండ్ రుద్రదామన్కి జరిగినప్పుడు వాట్ హ్యాపెండ్ ఈస్ హీ ఈస్ డిఫీటెడ్ and he won. So Rudradaman defeated Shivasri Satakarni and he gave his daughter for the peace. సో మ్యాట్రిమోనియల్ అలయన్సెస్ ఎవరినైనా, ఎవరి కింగ్లైనా, ఎవరి కింగ్స్ డాటర్స్ అయినా ఎందుకు ఇచ్చి పెళ్ళిళ్ళు చేస్తారంటే ఇన్ ఆర్డర్ టు మెయింటైన్ పీస్ అండ్ టు మెయింటైన్ ఏ గుడ్ రిలేషన్షిప్స్ అంతే. సో ఈయన ఓడిపోయాడు కాబట్టి ఈయన వాళ్ళ కూతురు పెళ్లి చేసుకోవడం అనేది జరిగింది. సో నా వాట్ హీ బికేమ్ రుద్రదామన్ ఈజ్ బికేమ్ ద ఫాదర్ ఇన్ లా ఆఫ్ శివ శాతకర్ణి. ఫాదర్ ఇన్ లా. ఓకే, ఇక్కడ వరకు మీకు అంతా క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ నౌ లెట్స్ గో టు నెక్స్ట్ రూలర్ బికాస్ దెర్ ఈస్ నో మచ్ థింగ్స్ అబౌట్ శివశ్రీ శాతకర్ణి, ఎందుకంటే ద డిసింటిగ్రేషన్ ఆల్రెడీ స్టార్టెడ్ కాబట్టి సో మెల్లమెల్లగా రూలర్స్లో ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదు, తగ్గుకుంటూ వస్తుందన్నమాట. సో నౌ లెట్స్ టాక్ అబౌట్ ద నెక్స్ట్ రూలర్. హీ ఈస్ వశిష్ఠిపుత్ర స్కంద శాతకర్ణి. ఓకే, సో ట్రై టు రిమెంబర్ హిజ్ నేమ్ లైక్ స్కంద మూవీ. స్కంద మూవీ గుర్తు చేసుకోండి. స్కంద మూవీ ఎలా ఫ్లాప్ అయిందో వశిష్ఠపుత్ర శాతకర్ణి కూడా ఫ్లాప్ అవ్వడం వల్ల ఆయన గురించి మ్యాటర్ అంత లేదు మనకిప్పుడు. సో ఐ విల్ రైట్ హియర్ వశిష్ఠి పుత్ర స్కంద శాతకర్ణి. ఓకే, ఎక్స్క్యూజ్ మీ, వశిష్ఠిపుత్ర స్కంద వశిష్ఠిపుత్ర స్కంద శాతకర్ణి. సో నేను ఆల్రెడీ చెప్పినట్టు హీ డింట్ రూల్ మచ్ అండ్ హీ డజంట్ హ్యావ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అండ్ నాట్ అచీవ్మెంట్స్, నథింగ్. ఓన్లీ వాట్ వీ గాట్ ఇస్ హీ రూల్డ్ ఫర్ 3 years. సో ఈయన 3 years రూల్ చేయడం అనేది జరిగింది. సో ఆబ్వియస్గా 3 years రూల్ చేస్తే దెర్ విల్ బి నో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాంకరింగ్స్ ఆర్ అనెక్సేషన్స్ కానీ రూలింగ్ గురించి కానీ టైటిల్స్ కానీ ఆయనకు ఎక్కువ ఏం లేవు. సో జస్ట్ ఒక రూలర్స్ నేమ్స్ తెలుసుకోవాలి కాబట్టి వీఆర్ టాకింగ్ అబౌట్ వశిష్ఠపుత్ర స్కంద శాతకర్ణి. సో దెర్ ఈస్ నథింగ్ టు నో అబౌట్ హిమ్. సో నౌ లెట్స్ గో టు అనదర్ రూలర్ బికాస్ దెర్ ఈస్ నథింగ్ టు స్టడీ అబౌట్ హిమ్. గౌతమిపుత్ర. యా, లెట్స్ మూవ్ టు అనదర్ రూలర్, దట్ ఈస్ గౌతమిపుత్ర यज्ञश्री शातकर्णी और गौतमीपुत्र यज्ञश्री. So this is a name. Okay, యజ్ఞశ్రీ శాతకర్ణి is the usually used name అనమాట అయినది. సో గౌతమిపుత్ర యజ్ఞశ్రీ was one of the great ruler. దట్స్ ఆబ్వియస్. ఈయన చాలా డిసింటిగ్రేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన రూలర్ అనమాట. అప్పటికే మనకి డిసింటిగ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ వశిష్ఠపుత్ర పులోమావి దగ్గరనే డిసింటిగ్రేషన్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఆఫ్టర్ ఈయన వచ్చిన తర్వాత హీ ట్రై టు మేక్ అగైన్ శాతవాహన కింగ్డమ్ని ఆయన మంచిగా చేద్దామని చాలా ట్రై చేశాడు. బట్ హీ ట్రైడ్ ఫర్ ఆయన లెవెల్ బెస్ట్ అని ట్రై చేశాడు అనమాట. సో ఒక ఈయన ఏం చేశాడని మనం తెలుసుకుందాము. అండ్ హీ వాస్ మెన్షన్ ఇన్ ద ఇన్స్క్రిప్షన్స్ లైక్ నాసిక్. ఏమేమి ఇన్స్క్రిప్షన్స్లో ఈయన నేమ్స్ ఉన్నాయో నౌ వి విల్ టాక్. సో ద ఫస్ట్ ఇన్స్క్రిప్షన్ ఈస్
నాసిక్ ఇన్స్క్రిప్షన్. సో నాసిక్ ఇన్స్క్రిప్షన్లో ఈయన పేరు అనేది ఈయన గురించి కొంచెం మెన్షన్ చేసింది. అండ్ ఆల్సో కన్హేరి ఐ ఆల్రెడీ టోల్ యూ. కన్హేరి ఇన్స్క్రిప్షన్లో ఏం మెన్షన్ చేసిందని చెప్పానో అది మీరు కమెంట్స్లో మెన్షన్ చేయండి. ఇప్పుడే చెప్పాను ఇందాకే. సో కన్హేరి అండ్ చిన్న గంజం. ఓకే, దిస్ ఈస్ వన్ న్యూ వన్, ఫస్ట్ టైం ఇది చెప్తున్నాను నేను, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్. సో ఈ ఇన్స్క్రిప్షన్స్లో ఈయన గురించి మెన్షన్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ హీ రీఎస్టాబ్లిష్డ్ హిస్ అథారిటీ. ఈయన ఏం చేయడం జరిగిందంటే ఎస్టాబ్లిష్డ్ అథారిటీని రీఎస్టాబ్లిష్డ్ అథారిటీ. సో అప్పటి వరకు పడిపోతున్న శాతవాహనాస్ని నిలబెట్టిన కింగ్ ఎవరమ్మా అంటే గౌతమిపుత్ర యజ్ఞశ్రీ. సో ఈయన చాలా ఏరియాస్లో ఆయన రికవర్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. ఓకే, లైక్ వెస్ట్రన్ డెక్కన్, బేరార్, వీటి దగ్గర మళ్ళీ ఆయన పవర్ని నిలబెట్టుకోవడం అనేది జరిగింది. అండ్ ఆల్సో దెర్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నాడు యజ్ఞశ్రీ శాతకర్ణి యొక్క కోర్ట్లో. ఎవరతను అంటే హీ ఈస్ నాగార్జున. హీ ఈస్ నాట్ మీలో ఎవరు కోటేశ్వరుడు నాగార్జున, జస్ట్ కిడింగ్. హీ ఈస్ ది ఒక బుద్ధిస్ట్ ఫిలాసఫీని హీ ఈస్ అ బుద్ధిస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన ఒక బుద్ధిస్ట్ అనమాట. అండ్ ఈయన ఒక ఎక్స్పోనెంట్ ఆఫ్ మాధ్యమిక డాక్ట్రైన్ ఆఫ్ బుద్ధిస్ట్ ఫిలాసఫీ అనమాట. ఓకే, సో నౌ లెట్స్ మనం నాగార్జున గురించి కూడా మనము విల్ టాక్ ఇన్ డీటెయిల్ బికాస్ హీస్ ఆల్సో ఇంపార్టెంట్. తర్వాత మనకి ఇంకా ఎవరున్నారు అంటే, సో ఈయన నాగార్జున ఎక్కడ నివసించేవాళ్ళు అంటే శ్రీపర్వత అనే దగ్గర నివసించేవాళ్ళు అనమాట. ఓకే, హీ యూస్ టు లివ్ ఎట్ వేర్ శ్రీపర్వత. సో శ్రీపర్వతకి ఈజ్ కాల్డ్ యాజ్ నాగార్జున కొండ. ఓకే, అండ్ అంటే నాగార్జునకి ఎందుకు ఇంపార్టెన్స్ ఉంది అండ్ ఆల్సో ఆయన ఏం చేశాడు, ఆయన అసలు బుద్ధిస్ట్ అంటే ఆయన ఇంట్రెస్ట్ ఏంటి, బుద్ధిస్ట్ని ఎలా ఆయన ప్రాపగేట్ చేయడం అనేది జరిగింది, హౌ అనేది మనము తర్వాత తెలుసుకుంటాము. అండ్ నౌ కమింగ్ టు యజ్ఞశ్రీ ఏం చేశాడంటే ఒక ఎన్లార్జ్ ద ఫేమస్ అమరావతి స్తూపాని ఎన్లార్జ్ చేయడం అనేది జరిగింది. that you have to write it. Gautamiputra Yajnashri, all right. Yajnashri enlarged what? He enlarged Amaravati Stupa. ఓకే, ఇక్కడ వరకు క్లియర్గా ఉందని అనుకుంటున్నాను. అండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ యజ్ఞశ్రీ దెర్ ఈస్ నో క్యాపబుల్ రూలర్, ఎవరు లేరనమాట. సో దట్స్ వాట్ హ్యాపెండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ యజ్ఞశ్రీ. ద డిక్లైన్ ఆఫ్ empire was started. So the last the last kings of a dynasty, they were not capable rulers అనమాట. యజ్ఞశ్రీ తర్వాత వచ్చిన రూలర్స్ అంత క్యాపబుల్ కాదు అండ్ దెర్ ఈస్ నో లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దెమ్. సో ద డిక్లైనింగ్ అనేది సాగుతూ పోయిందనమాట. అండ్ ఆల్సో ఫైనల్గా ఫ్యూడేటరీస్ అండ్ చీఫ్స్ వీళ్ళు ఏం చేశారంటే దే డిక్లేర్డ్ చీఫ్స్ అండ్ ఫ్యూడేటరీస్ డిక్లేర్డ్ దేర్ ఇండిపెండెన్స్ అనేది ఫ్యూచర్లో, నాట్ నౌ, ఆఫ్టర్ ఫ్యూచర్లో అనేది జరగడం, డిక్లేర్ చేసుకోవడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత వన్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ యజ్ఞశ్రీ ఈజ్ ఈయన నాగార్జున కోసం ఏం ఒకటి కట్టించారనమాట. వాట్ ఈస్ దట్ ఈస్ పర్వత మహావిహార. ఫర్ హూమ్? ఫర్ ఆచార్య నాగార్జున కోసం పర్వత మహావిహార ఎవరు కట్టించారు? యజ్ఞశ్రీ
శాతకర్ణి. ఓకే, ఈయన కోసం ఈయన దీన్ని కట్టించాడు. ఓకే, యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ అనమాట. అండ్ దెర్ ఈస్ ఆల్సో ఫారెన్ ట్రేడ్ ఎగ్జిస్టెడ్. ఫారెన్ ట్రేడ్, this is 8th point, this is 7th. Foreign trade is present during the period of Yagnashri Satakarni. And tarvata we have to talk about other rulers. They are Vijayashri Satakarni. The decline was obvious here, and వీళ్ళ గురించి అంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఏమి ఉండదు, బట్ యూ హ్యావ్ టు రిమెంబర్ ద థింగ్స్ అబౌట్ Yagnashri Satakarni. So now let's talk about the next rulers, that is Vijaya Shri Satakarni. Vijayashri Satakarni. So who is Vijayashri Satakarni? He is 28th ruler. Okay, and he ruled for 6 years. There is nothing much more to talk about him because ఆయన పీరియడ్లో ఎక్కువ ఏం జరగలేదు అండ్ డిక్లైన్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి దెర్ ఈస్ నథింగ్ టు నో. అండ్ నెక్స్ట్ రూలర్స్ వచ్చేసి చంద్రశ్రీ ఆర్ చందశ్రీ. సో చంద్రశ్రీ ఆర్ చందశ్రీ ఈయన 29th రూలర్. ఓకే, 29th రూలర్, అండ్ ఈయన గురించి కూడా మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ అనేది దెర్ ఈస్ నథింగ్. సో నౌ ద లాస్ట్ అండ్ ఫైనల్ రూలర్ ఆఫ్ శాతవాహనాస్ ఇస్ పులోమావి III. సో వీ హ్యావ్ లిటిల్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ అబౌట్ పులోమావి III, అండ్ లెట్స్ వైండ్ అప్ దిస్ క్లాస్. సో మనం పులోమావి III చదివేసుకుంటే మనకి లాటర్ శాతవాహనాస్ గురించి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ అనేది వచ్చేసినట్టే, అండ్ వీ కెన్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ టాపిక్స్ లైక్ అడ్మినిస్ట్రేషన్, ఎకానమీ, సొసైటీ, రిలీజియన్ అనే టాపిక్స్లోకి మనం మూవ్ అయిపోవచ్చు అనమాట. ఓకే, సో నౌ లెట్స్ రైట్ హిస్ నేమ్, పులోమావి III. Pulomavi 1 2 3. So he is the last ruler of Satavahanas, and according to Agnya Purana, the king Shantamula has defeated. సో ఈయనతోటి ఎండ్ అయిపోయింది శాతవాహనాస్ అంటే వాట్ ఈస్ అంటే దానికి రీజన్ ఏమై ఉంటుంది? మేబీ ఈయన ఎవరితో ఒక ఆయన చేత డిఫీట్ అవ్వబడి ఉంటాడు అనేది బేసిక్ ఐడియా. సో ఏదైనా ఎంపైర్ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ ఈయన తర్వాత వేరే ఎంపైర్ వచ్చేసింది అంటే దాని అర్థం ఏంటి అంటే ఈయన ఇతన్ని డిఫీట్ చేశాడని అర్థం. దట్స్ అ బేసిక్ నాలెడ్జ్. సో హూ డిఫీటెడ్ పులోమావి III? పులోమావి III వాజ్ డిఫీటెడ్ బై శాంతముల. ఓకే, శాంతముల ఎవరు అంటే ఇక్ష్వాకు కింగ్. హిస్ ఇక్ష్వాకు king. So Ikshvaku king Shantamula defeated Pulomavi III and established ఇక్ష్వాకు కింగ్డమ్. సో మనకి శాతవాహనాస్ తర్వాత వచ్చేది ఏది అంటే మనం చదువుకోపోయేది ఏది అంటే ఇక్ష్వాకుస్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. నెక్స్ట్ ఆఫ్టర్ ద completion of Satavahanas, we will talk about Ikshvakus and their rulers and their administration. సో క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను. అండ్ he defeated, after defeating what he did, Shantamula or Ikshvaku, he occupied Dhanya. Okay, there is no place. Dhanya Katakam. So what is Dhanya Katakam? Dhanya Katakam is the capital of శాతవాహనాస్. ప్రతిస్థానపుర నుంచి ధాన్యకటకాడికి షిఫ్ట్ చేసిన రూలర్ ఎవరు? I already told you have to remember. I'm not going to tell it again. మీకు మళ్ళీ ఏం చెప్పదలుచుకోలేదు. You have to remember. Go back and just listen, or మీరు రాసిన నోట్స్ని ఒకసారి తిరిగేసి చూడండి. అండ్ లాస్ట్గా ఇక పులోమావి ఏం చేశాడు అంటే డిఫీట్ అయిపోయిన తర్వాత పులోమావి went to Bellary which is in Karnataka.
సో ఈయన ఓడిపోయిన తర్వాత ఏమయ్యాడండి, కర్ణాటక బళ్ళారికి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి అక్కడే ఆయన చనిపోవడం అనేది జరిగిందనమాట. హీఈస్ డెడ్ దేర్. ఓకే, అండ్ హిస్ ఇన్స్క్రిప్షన్ వాజ్ ఫౌండ్. వాట్ ఈస్ హిస్ ఇన్స్క్రిప్షన్ నేమ్డ్ Macedoni inscription was found near where? Near Ballari. The Macedoni inscription of Pulomavi III was found at Pulomavi III యొక్క ఇన్స్క్రిప్షన్ మనకి బళ్ళారిలో దొరికిందనమాట. ఏంటి ఆ ఇన్స్క్రిప్షన్ పేరు? మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. ఈ ఇన్స్క్రిప్షన్ ఏం చెప్తుంది, దేని గురించి చెప్తుంది అంటే, దిస్ ఇన్స్క్రిప్షన్ టాక్స్ అబౌట్ ది డిక్లైన్ ఆఫ్ శాతవాహనాస్ గురించి చెప్పే ఇన్స్క్రిప్షన్ ఏదమ్మా? దట్ ఈస్ మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్. ఐ విల్ రైట్ అ లిస్ట్ ఆఫ్ ఆల్ ద ఇన్స్క్రిప్షన్స్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద శాతవాహనాస్. అన్ని ఇన్స్క్రిప్షన్స్ కూడా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఏ ఇన్స్క్రిప్షన్ దేని గురించి చెప్తుందనే లైట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు డెఫినెట్గా అయితే ఉండాలి. సో దిస్ ఈస్ ద ఇన్స్క్రిప్షన్ విచ్ ఈస్ ఫౌండ్ ఎట్ బళ్ళారి ఇన్ కర్ణాటక అండ్ which is related to Pulomavi III and gives the information about the decline of Satavahana kingdom. This is the end of the mighty empire Satavahana and this is how they declined anamata. So Pulomavi III tarvata Ikshvakus came into the rule. So manam tarvata Satavahanas administration, society and economy and everything Satavahanas nunchi complete చేసుకున్న తర్వాత we will move towards the Ikshvakus. మనం అంతా శాతవాహనస్ అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ చదువుకున్న తర్వాత ఇక్ష్వాకుస్కి మనము వెళ్తామన్నమాట. అండ్ వీ విల్ టాక్ అబౌట్ ఇక్ష్వాకుస్. అండ్ ఇక్ష్వాకుస్ తర్వాత మనకి విష్ణుకుందినీస్ వస్తారు. అండ్ వీ విల్ ఆల్సో టాక్ అబౌట్ దెమ్, దేర్ రూలర్స్ అండ్ దేర్ అడ్మినిస్ట్రేషన్ అండ్ ఎవ్రీథింగ్. దిస్ విల్ గోస్ ఆన్ అప్ టు అవర్ ఎండ్ ఆఫ్ ద సిలబస్ అనమాట. సో ఐ హోప్ అందరికీ శాతవాహనాస్ నీట్గా క్లియర్గా అర్థమైంది అని అనుకుంటున్నాను. సో ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ డౌట్ ప్లీజ్ డు కమెంట్ అండ్ ఐ విల్ రెస్పాండ్ ఇట్ డెఫినెట్లీ. అండ్ సో ఫర్ ఏ నార్మల్ లైట్ కన్క్లూజన్ లాగా, సమ్మరీ లాగా నేను ఒకసారి మీకు చెప్తానమాట. ఏంటంటే, సో వీ టాక్డ్ అబౌట్ గౌతమిపుత్ర శాతకర్ణి. సో గౌతమిపుత్ర శాతకర్ణి ఈజ్ వన్ ఆఫ్ ద ప్రామినెంట్ అండ్ ఇంపార్టెంట్ రూలర్స్ ఆఫ్ శాతవాహనాస్ and he is a son of Sivasri and Gautami Balashri. And Nasik inscriptionలో ఈయన గురించి మెన్షన్ చేశారు. ఇట్ వాస్ బై హిస్ ఓన్ మదర్ గౌతమి బాలశ్రీ. అండ్ ఈయన చాలా కాంకర్ చేశాడు. అండ్ తర్వాత హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ టైటిల్స్ దట్ మనం టైటిల్స్ గురించి చాలా చెప్పుకున్నాము. అండ్ తర్వాత హీ ఫాలోడ్ వేదిక్ రిలీజియన్ వెరీ వెరీ రిలీజియస్లీ, చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యే రిలీజియస్ పర్సన్ అయిన. అండ్ వైఫ్ పేరు వచ్చేసి వశిష్ఠి. అండ్ దే డొనేటెడ్ అ లాట్ ఆఫ్ గ్రాంట్స్ టు రిలీజియస్ యాక్టివిటీస్ అనేది మనం మాట్లాడుకున్నాం. అండ్ వీ టాక్డ్ అబౌట్ titles, the titles of Gautamiputra Shatakarni. These are the titles and these are very very important for your examination. తర్వాత వశిష్ఠపుత్ర పులోమావి గురించి మాట్లాడుకున్నాం. he is the son of Gautamiputra Shatakarni and he ruled for 28 years. సాకాస్ ఇక్కడ నుంచి మనకి డిసింటిగ్రేషన్ ఆఫ్ శాతవాహన స్టార్ట్ అయింది. సో సాకాస్ ప్రెషర్ అనేది పెరగడం జరిగింది. సో హీ ట్రాన్స్ఫర్డ్ ఆర్ షిఫ్టెడ్ హిస్ క్యాపిటల్ ఫ్రమ్ ప్రతిష్టానపుర టు ధాన్యకటక అనేది మనం చూసుకున్నాము. అండ్ తర్వాత ఆయనకున్న టైటిల్స్ ఏంటి మాట్లాడుకున్నాము. అండ్ దెన్ కమ్స్ శివశ్రీ శాతకర్ణి, బ్రదర్ ఆఫ్ పులోమావి టు 29 years రూల్ చేశారు. అండ్ దెర్ ఈస్ అన్ ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్ విచ్ టాక్స్ అబౌట్ ద మ్యారేజ్ ఆఫ్ శివశ్రీ శాతకర్ణి. శివశ్రీ శాతకర్ణి ఒక పెళ్లి గురించి మాట్లాడే ఇన్స్క్రిప్షన్ కన్హేరి ఇన్స్క్రిప్షన్. సో హీ మ్యారీడ్ రుద్రదామనిక, డాటర్ ఆఫ్ రుద్రదామన్. రుద్రదామన్ డిఫీటెడ్ శివ శాతకర్ణి. దట్స్ వై ఓన్లీ హీ మ్యారీడ్ రుద్రదామనిక. And next Vasishthaputra Skanda Satakarni. And there is nothing to know about Skanda
యాజ్ యూజువల్ లైక్ ఏ మూవీ. సో గౌతమిపుత్ర యజ్ఞశ్రీ గురించి మాట్లాడాం మనం. హీ ఈస్ అగైన్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ అండ్ efficient ruler. He tried to put the power back. He tried to bring back the power of Satavahanas, but it didn't happen much. చాలా ట్రై చేశాడు కానీ అది జరగలేదన్నమాట. తర్వాత ఆచార్య నాగార్జున కోసం ఆయన పర్వత మహావిహార అనేది ఈయన కట్టిస్తాడనమాట. అండ్ ఆల్సో డిక్లైన్ అనేది ఈయన తర్వాత డిక్లైన్ అనేది అయిపోయింది. అండ్ ఆల్సో ఈయన చాలా ఏరియాస్లో పవర్ అనేది తీసుకోవడం జరిగింది. బట్ స్టిల్ ద డిక్లైన్ అనేది జరిగిపోయిందనమాట. దాని తర్వాత విజయశ్రీ శాతకర్ణి దెర్ ఈస్ నథింగ్ టు టాక్ అబౌట్. అండ్ చంద్రశ్రీ శాతకర్ణి గురించి కూడా మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదు. బట్ అగైన్ వీ హ్యావ్ పులోమావి 3 అండ్ వీ టాక్డ్ అబౌట్ పులోమావి 3. పులోమావి 3 is the last ruler, and he is defeated by Ikshvaku king Shantamula, and he finally went to Bellary in Karnataka, and he lived there and he died there in his final days. And there is an inscription called Makadoni inscription which talks about the decline of Satavahanas. So this is about Satavahanas, and I hope all of you understood the class very much. Try to read everything which I టీచ్ ఇన్ ద క్లాస్. క్లాస్లో ఏదైతే చెప్తున్నానో దాన్ని చదవడానికి చాలా వరకు ట్రై చేయండి అండ్ ట్రై టు టేక్ నోట్స్ అండ్ లైక్ దిస్ వీడియో బికాస్ it motivates me as I'm also a human. And thank you for watching till the end. If you have any doubt, let me know in the comment section. I'll definitely answer. And if you have any problems, just comment. If you want any other colors, or if you don't want any other color to be used, so please tell me. మీకు ఏదైనా ఇబ్బందిగా అనిపించినా కానీ కలర్ చేంజ్ ఏమన్నా కానీ మెసేజ్ చేయండి. I'll just change it. So thank you. I'll meet you in the next class. Okay, bye bye, all the best.